ఆచట్ నియోజకవర్గంలో మీరు వచ్చిన 2 years అయింది. 2 yearsలో కూడా ఎన్నికల హామీల్లో ముఖ్యంగా అయోధ్య వంతెన అవ్వచ్చు, ఆ కోడేరులంక బైపాస్ ఏదో అన్నారు, కొన్ని హామీలు వదిలేశారు మా ఎమ్మెల్యే గారు. అంటే ఫస్టర్స్లో పడిపోయి అభివృద్ధి మీద దృష్టి పెట్టలేకపోతున్నారు అనేది ఒక ప్రచారం దీనికి సంబంధించి. నేను కాదని అన్నాను. ఒప్పుకుంటారా లేదా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఇబ్బందులు నాకు అర్థమైంది. నేను వెళ్ళిన వెంటనే నెగ్గిన వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళా. అయోధ్య లంక బ్రిడ్జ్ సంబంధించినంత వరకు శాంక్షన్ రాయించా. ఓకే, ముఖ్యమంత్రి గారు రాసించారంటే ప్రతిపక్ష నాయకుడిగా నేను అయోధ్య లంక తీసుకెళ్ళాయన్ని. అయోధ్య లంకలో ఈ బ్రిడ్జి కాంగ్రెస్లో నేను శాంక్షన్ చేశాను. నేను R&B మంత్రిగా ఆనాటి ముఖ్యమంత్రి సలహాదారుకు అనుమతితోటి శాంక్షన్ చేశా. మనం 2000 స్టేట్ డివిడెండ్ వల్ల బ్రిడ్జి కట్టలేకపోయాం. మళ్ళీ 2019 తర్వాత వాళ్ళు హామీ ఇచ్చారు కానీ చేయలేకపోయారు. మనం ఈ బ్రిడ్జి చేయాలి, మీరు హామీ ఇవ్వాలన్నాను. ఆ రోజే హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చిన హామీని నెరవేర్చడంలో చేయాలంటే ఇమీడియట్ శాంక్షన్ రాశారు. కానీ నిధుల యొక్క ఇబ్బంది వల్ల డిలే ఆఫ్ ప్రాసెస్. మొన్న మళ్ళీ జిల్లా రివ్యూలు శాసనసభ్యులు మంత్రులతో రివ్యూ జరిగినప్పుడు ఈ సంవత్సరంలో బడ్జెట్లో పెట్టేస్తున్నాను, చేస్తాను. మీకు కేంద్ర మంత్రి ఉన్నాడు మీ పక్కనే. రెండోది మీరు రెండు అడిగారు. మీరు చెప్పండి. ఓకే, సారీ, చెప్పండి. ఆచంట కోడేరు పి గన్నవరం సంబంధించిన హై లెవెల్ బ్రిడ్జ్ ప్రపోజల్ ముఖ్యమంత్రి గారు రిఫర్ చేశారు. కేంద్రం తీసుకెళ్ళాం. కేంద్రంలో కొన్ని అభ్యంతరాలు పెడితే వేరే లెటర్ తీసుకుని వేరే స్కీమ్లో పట్టండి అని చెప్తే ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా రికమెండ్ చేశారు. అధికారులు దాన్ని రిఫ్యూజ్ చేశారు. అధికారులు మీ నియోజకవర్గం ఇచ్చేస్తే, మీ ఏరియాకి ఇచ్చేస్తే మా డబ్బులంతా రాష్ట్రం అంతా ఒకసారికి వెళ్ళిపోతాయి అని చెప్తే నేను మాట్లాడతాను. మొన్న జిల్లా రివ్యూలో మళ్ళీ ముఖ్యమంత్రి గారితో ఒత్తిడి చేశారు. ఒత్తిడి చేశారు. ఓకే, ప్రజలు ఇచ్చారు. మీరు ఇస్తున్నారు మాటలు దేవుళ్ళగా, మన అధికారులు అడ్డు పెడుతున్నారు సార్. ఏ అధికారులు అడ్డు పెడుతున్నారు సార్? R&B అధికారులు ఇక్కడ రాష్ట్రంలో. ఏ కారణం? సీఎం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది? అదే కదా. అప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇమీడియట్గా అధికారికి హెచ్చరిక జారీ చేశారు. రికమెండ్ చేసి నేషనల్ ప్రాజెక్టులో రికమెండ్ చేయండి చెప్పి. అంటే దేవుడు కొన్ని చోట్ల దేవుడు వరం ఇస్తారు, ప్రజలు వరం ఎవరు మనకి. అలాంటి ఇబ్బందులు అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో కూడా ఉంటాయి, పరిపాలన ఉంటాయండి. టు ఫేస్ ఇట్. దిస్ ది పాలిటిక్స్. చేస్తాం ఏమైనా సరే. రహదారులు అనేది ప్రధానంగా కనెక్టివిటీ ఉంటేనే స్టేట్ డెవలప్ అవుద్ది. నేను ప్రపంచ దేశాల్లో 46 కంట్రీలు తిరిగి వచ్చా. ఇవాళ మన భారతదేశం కూడా నేషనల్ హైవేస్ వచ్చిన తర్వాత అంతర్జాతీయ ఫోకస్ వచ్చాయి. ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయాలు వచ్చాయి. ఇవాళ రైల్వే స్టేషన్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో క్వాలిటీ ఆఫ్ రైల్వే స్టేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇవాళ అమరావతి కూడా అంతర్జాతీయ స్థాయిలో రాబోతుంది అనే మాట చెప్తా ఉన్నది. అది ఖర్చు 10 రూపాయలు ఎక్కువ అవ్వచ్చు, కానీ ధీటుగా ప్రపంచంలో అది మన భారతదేశంలోనే ఒక రాజధాని ఎలా ఉండాలి అనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఒక ప్రయత్నం, మోడీ గారు కూడా సహకారం, దీవెనలు. ఇవాళ ఫైనాన్స్ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు పూర్తిగా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందన తెలియపరుచుకున్నాం, ధన్యవాదాలు కూడా తెలియపరుచుకున్నాం. జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క పాత్రని, ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది అనే మాట నమ్మి సహకరిస్తున్న కేంద్ర మంత్రివర్గ సహచరులకు కానీ ప్రధానమంత్రికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాను. మీకు లోకల్ ఎంపీ, సెంట్రల్ మినిస్టర్, మీకు నిధులు కొరత సార్? నిధులు కొరత ఏమీ లేదు. కారణం ఏంటంటే ఆయనకి ఎంపీగా ఉన్నది 5 కోట్లు సంవత్సరానికి. అవునా? 7 30 అయితే 50 లక్షలు వస్తుంది మన నియోజకవర్గానికి. కానీ ఫస్ట్ సంవత్సరంలో ₹1 కోటి ఇచ్చారు. ఈ సంవత్సరంలో
మళ్ళీ 2-3 కోట్లు తీసుకొస్తాం. ఆయన నిధులు కాకుండా సిఎస్ఆర్ కూడా ఆయనకుండే గనుల శాఖ లేదు, మైన్స్ ఐరన్ శాఖలో ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని సిఎస్ఆర్ కింద కొన్ని డబ్బులు తీసుకొచ్చి ఆయనకున్న ఒక పార్లమెంటరీగా ఉండే 5 కోట్లు కాకుండా ఎక్కువ మొత్తంలో ఈ నియోజకవర్గాల అభివృద్ధికి సహకరిస్తున్న శ్రీనివాస వర్మ గారు కూడా సహకరిస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ఈ నియోజకవర్గం తరపున. కానీ ఒకటి సార్, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణరావు గారు అగ్రెసివ్గా ఉంటారు, ఎవరిని లెక్క చెయ్యరు, ఇదో పెద్ద ప్రచారం. నిజమేనా అది? అది నిజమే, అది నిజమే. డిఫరెవట్లేదు. నేను సౌమ్యుడిని. ఎక్కడ అవసరం వస్తే, ఎక్కడ అవసరం అనుకుంటే గలమెత్తకపోతే ప్రజానాయకుడు కాదు. ఎక్కడ సమస్యలు పోరాటం వస్తే అక్కడ గలమెప్పాలి. ఒక అన్యాయం జరుగుతుంటే ఎదిరించాలి. నేను కమ్యూనిస్ట్ అని చెప్పాను మొట్టమొదట నీకు. ఐఎమ్ బోర్న్ బ్రాట్ అప్ ఫ్రమ్ ది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. నా గుండెలో ఉండేది, పుట్టుకలో ఉండేది కమ్యూనిస్ట్ రక్తం అండి. కమ్యూనిస్ట్ రక్తం కాదు, కమ్యూనిస్ట్ భావాలతో కూడిన వ్యక్తిని, సోషలిజం భావాలతో వ్యక్తిని. అన్యాయాన్ని ప్రశ్నించడం అనేది నా సహజ ధర్మం. ఎవరికి అన్యాయం జరగకూడదనేది అధికారులు ప్రజలకు సేవ చేయండి తప్ప ఒకరికి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయొద్దు సాధ్యమైనంత వరకు. ఎప్పుడు కూడా ఈరోజు కూడా నా ఆచంట పరిధిలో పోలీస్ కేసులు ఉండవు. ఎన్నాళ్ళ రాజకీయ జీవితంలో 2004 నుంచి చూస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ కంపేర్ టు అదర్ కాన్స్టిట్యున్సీస్, అదర్ డిస్ట్రిక్ట్స్, ఈవెన్ కంపేర్ టు మై డిస్ట్రిక్ట్ అండ్ ది లిస్ట్ కేసెస్. సాధ్యమైనంత కాంప్రమైజ్ చేయండి, లేదు గొడవలు పడవద్దు. పొలిటికల్ ఎంకరేజ్మెంట్ కేసులు చేయను. దట్ ఈస్ మై పాలసీ. జిల్లా నాయకులతో మీకు సమన్వయం ఎలా ఉందండి? అంటే బయట ప్రచారం త్రిపులార్ గారికి మీకు ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి, ఒకటి ఇంటర్నల్ గా ఉన్నాయి. ఏమీ లేవు. మొట్టమొదటిగా ఆయనలో కొన్ని కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వకుండా ఆయన స్వాగతం పలకాలని ఆలోచన చేశాడు. ఆ రోజు నేను నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. యాజ్ ఎ మంత్రి, డిప్యూటీ స్పీకర్, ఆ రోజుగా ఆయన ఎంపీగా తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యారు. ఎంపీ కాదు అప్పుడు. అవునండి. అప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు నన్ను. కాన్వెంట్ ఎంపీకి వస్తారు అని అందరూ వెళ్ళారు, నేను వెళ్ళా. ఓకే, అంతే గ్యాప్, అంతేగాని గ్యాప్. అంటే ఆయన ఎంపీగా రానాక మీకు ఏంటి ఇంట్రెస్ట్ లేక? ఇంట్రెస్ట్ కాదు, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఆయన క్యాంపెయిన్ చేసుకుని నేను ఎంపీగా వస్తున్నాను అని చెప్పి 2019లో ఆయన ఎంపీగా ఉన్నాడు ఇక్కడ. అవునండి. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమైంది? వైఎస్ఆర్కి వెళ్ళారు ఆయన. ఏమైంది? 19 తర్వాత కూడా నాకు నిధులు ఇస్తాను కవర్ చేశాను. నాకు కొన్ని పాలసీస్ ఉన్నాయి. పాలసీ మ్యాటర్లో ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఏమి లేవు. నేను ఎవరితో డిఫరెంట్. నా టైం వేస్ట్ చేసుకోను తగులు పడ్డానికి. మీ పని మీరు చేసుకుంటే, నా పని చేసుకుంటా పోతా. నాకు నచ్చలేదు, దూరంగా ఉంటా. మీకు ప్రజలు ముఖ్యమా, అధిష్టానం ముఖ్యమా చెప్పండి. ప్రజలు ముఖ్యం, అలాగే అధిష్టానం. పార్టీలు ఏ పార్టీలో ఉన్నా కూడా అధిష్టానం యొక్క నిర్ణయాలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? ప్రజలకి ఇవ్వాలి. ప్రజలకు ఇస్తారు. ప్రజల తర్వాత అధిష్టానం. అంతే కదా. ప్రజలు లేకుండా అధిష్టానం ఏముంటుంది రాజకీయాల్లో? కొంతమంది నాయకులు ఎలా ఉంటారంటే అధిష్టానాన్ని మచ్చిక చేసుకుంటే రేపొద్దున ఏదో నామినేటెడ్ ఇస్తాడు కదా, ఈ ప్రజల దేవుని ఓటెత్తిన ప్రజల తర్వాతే. నేను ప్రజా జీవితం అనేది ప్రజలతో కూడుకున్నది. ప్రజా జీవితం అనేది ప్రజలతో కూడుకుంది. తెలుగుదేశమే ప్రజలే దేవుళ్ళు అన్నట్టు అనలేదా? సమాజమే దేవాలయం అన్నట్టు. సమాజం తర్వాతే రాజకీయ పార్టీలు, రాజకీయ వర్గాలు, రాజకీయ నిర్మాణ, ప్రజా జీవితం అనే నమ్మిన సిద్ధాంతవాదిని. అంచేత మీరు ఎప్పుడు కూడా ప్రజల్నే ఫస్ట్ చూసేది. నేను ఇప్పుడు తర్వాత చంద్రబాబు అయినా లోకేష్ అయినా, మీరు లోకేష్ చంద్రబాబు నాయుడు కాదు, అధిష్టానం ఎవరైనా సరే, అధిష్టానం ఎవరైనా
ప్రజలు ఇవాళ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక నాయకుడు ఇందాక చెప్పా అల్టిమేట్ నాయకుడి నిర్ణయం శిరసావహిస్తాం అని. 29లో మీరే పోటీ చేస్తారా, మీ వారసుని ఏమైనా తీసుకొస్తారా? నా ఆలోచన అంతా కూడా 29 తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లో ఉండకూడదన్న ఆలోచనతోటి మనసు ఆలోచన చేస్తుంది, నిర్ణయం ఇంకా చేయలేదు. ఆ టైప్ ఆఫ్ ఆలోచన అయితే ఉంది. ఇంకేదంటే జీవితకాలం మనమే చేయాలి అనే ఆలోచన నాకు లేదు. రాజకీయం చేస్తాం, గౌరవంగా ఉంది, సమాజంలో గౌరవాన్ని ఇచ్చారు. ఇవాళ జిల్లాలో రాష్ట్రంలో కూడా పీతాని సత్యనారాయణ గారు అంటే ఒక గౌరవాన్ని సమాజం ఇస్తుంది. నేను జీవితంలో ఇంతకన్నా గౌరవాన్ని పొందలేను కూడా. చేదంటే సమాజం గుర్తించగలిగే వ్యక్తిగా నేను తయారవడం నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక గొప్ప వరంగా భావిస్తాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.